ఈ రోజున మా పార్టీ కార్యకర్తల్ని అనంతపురం జిల్లాలో ఎస్పీకి నేను ఒకటే చెప్తున్నా. అనంతపురం ఎస్పీ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. డీజీపీని ఇమ్మీడియట్గా మార్చాలి. ఈ రాష్ట్రంలో ప్రతి అనర్థానికి కారణం డీజీపీ. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ మరణానికి కారణం డీజీపీ. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ అణగారిన బిడ్డ మీద జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి దాడిలోకి కారణం డీజీపీ. ఎందుకంటే నిమ్మకు నీరెత్తినట్టు డీజీపీ కేవలం అలంకారప్రాయంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏమి చెబితే అది ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ఏజెన్సీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పటికీ పోలీసులాగా వ్యవహరించటం లేదు. దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అ పోలీస్ ఎట్ ఆల్ బికాస్ దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్. దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. దెర్ ఇస్ నో police institutions in the state. There is no police mechanism in the state. It is a completely become lawless state. నేను విఘ్నులైనటువంటి దళిత బిడ్డల్ని దళిత ఎమ్మెల్యేలు అందరిని అడుగుతున్నా, దీనికి ఏం సమాధానం చెప్తారండి? దళితులపై వైకాపా దమనకాండ, గుడిసెలకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే తోపుతుర్తి అనుచరులు, అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి, అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం. ఎవరండి వీళ్ళంతా? హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళంతా ఎవరు? వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే? వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు మినిస్టర్? హోమ్ మినిస్టర్ ఏం సమాధానం చెప్తారు? వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళందరి మీద కేసులు కట్టగలరా డీజీపీ? దళిత బిడ్డల ఉద్ధరణకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, దళిత బిడ్డల కోసం నిలబడినటువంటి ఈ ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడినటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పగలిగేటువంటి మీలాంటి దుర్మార్గులు ఈరోజు జరుగుతున్నటువంటి దమనకాండకి ఏ విధమైన సమాధానం చెప్తారు? ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకి ప్రతి దళిత బిడ్డ స్పందించాలి అని చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గులకి మరలా ఓటేస్తే 165 అడుగుల విగ్రహం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా? ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి మరలా ఓటేస్తే, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరలా దళిత బిడ్డలు ఓటేస్తే మన సమాధులు మనమే కట్టుకున్నట్టు దళిత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కోసం, ప్రతి చదువుకున్న తమ్ముడి కోసం, ప్రతి చదువుకున్న చెల్లి కోసం ఈరోజు మేము డిఎస్సిలో నిరుద్యోగుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, తప్పులు తడుకగా ఇస్తున్న నోటిఫికేషన్ల కోసం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం. ఈరోజు భూమి లేని నిరుపేదల కోసం కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామాలలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 2 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మెట్ట అయితే 5, మాగాణి అయితే 2 ఎకరాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి మా రాష్ట్ర రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలుపరిచేటువంటి నిర్ణయాలు దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాబోయే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి గ్రామంలో భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వ భూమిని